పశ్చిమాఫ్రికా దేశం మాలిలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ముగ్గురు భారతీయులు అపహరణకు గురవడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అల్-ఖైదాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. మాలిలోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 1న ఉగ్రవాదులు దాడి చేసి అక్కడి కార్మికులను బందీలుగా తీసుకెళ్లారు. వారిలో భారత్కు చెందిన ముగ్గురు కార్మికులున్నారు. అల్-ఖైదా అనుబంధ సంస్థ JNIM ఈ దాడిని తామే చేశామని ప్రకటించింది. మాలి రాజధాని బమాకోలోని భారత రాయబార కార్యాలయం పరిశ్రమ యాజమాన్యంతో నిరంతరం కూడా సంప్రదింపులు జరుపుతుందని విదేశాంగ శాఖ తెలిపింది. బాధిత కుటుంబాలతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది. మాలిలోని 3 కంపెనీలపై దాడులకు తెగబడిన ఉగ్రవాదులు డైమండ్ సిమెంట్ కంపెనీ GM జోషితో పాటు ఏపీకి చెందిన లిఫ్ట్ ఇంజనీర్ ఆటోమొబైల్ ఫోర్మెన్ను కిడ్నాప్ చేశారు. జోషి రాజస్థాన్ వాసిగా తెలుస్తోంది. డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీతో హైదరాబాద్ కొండాపూర్కు చెందినటువంటి వ్యక్తి పార్ట్నర్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన చాలా కాలంగా వెస్ట్ ఆఫ్రికాలోని ఘనా, టోగో తదితర దేశాల్లో సిమెంట్ కంపెనీలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ ఆఫ్రికాలో నిర్వహిస్తున్న కంపెనీల్లో ఆయన 27.5% వాటా కలిగి ఉన్నారు. అయితే ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. బందీలను సురక్షితంగా త్వరగా విడుదల చేయడానికి మాలి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ సందర్భంగా మాలిలోని భారతీయ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. సాయం కోసం మన రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలంటూ సూచించింది. కిడ్నాప్కు గురైనటువంటి భారతీయులను వీలైనంత త్వరగా సురక్షితంగా తిరిగి వచ్చేలా చర్యలు తీసుకుంటామని కూడా పేర్కొంది.